హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. హైడ్రా కూల్చివేతలను ఇప్పటికిప్పుడు ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పేసింది. హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు చేపడుతుందని, వాటిని వెంటనే ఆపాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ హైకోర్టులో పిల్ అయితే దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ ప్రకారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేఏ పాల్ వ్యక్తిగతంగా వాదనలు వినిపించారు. చెరువుల రక్షణ చర్యలు అభినందనీయం, కానీ ఆ చర్యలు చట్ట ప్రకారం ఉండాలి. పేదల ఇండ్లను కూల్చేస్తున్న హైడ్రా పెద్దల ఇండ్లను కూల్చడం లేదు. సీఎం సోదరుడి ఇంటికి నోటీస్ ఇచ్చి 30 రోజులైనా ఇప్పటి వరకు కూల్చివేతలు చేపట్టలేదు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న హైడ్రా కూల్చివేతలపై స్టే విధించాలి అని కోరారు. సర్వే చేసి ఆక్రమణలను గుర్తించాకే నోటీసులు ఇవ్వాలి. ఇండ్లను ఖాళీ చేయడానికి నెల రోజులు టైం కూడా ఇవ్వాలి. ఇండ్లు కోల్పోయిన పేదలకు పరిహారంతో పాటు పునరావాసం కల్పించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలి అని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు, అక్రమంగా ఎవరి ఇండ్లను కూల్చారో, ఎవరి ఇండ్లను కూల్చుతున్నారో వివరాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలు లేకుండా అక్రమంగా కూల్చుతున్నారంటూ స్టే ఇవ్వమంటే ఎట్లా? వివరాలు ఏమీ లేకుండా గాలి మాటలతో స్టే ఆర్డర్ అడిగితే ఇవ్వలేమని చెప్పింది. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం కూడా చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఇందులో ఎవరి తప్పు, ఎవరి ఇళ్లను కూల్చేస్తున్నారు, ఎవరు ఇందులో అన్యాయం అవుతున్నారు అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.